ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిజం చూపించలేకపోయిన రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో మాత్రం ప్రతి నాయకుడు బల్లాల దేవుడిగా బలా అనిపించాడు. బాహుబలి మూవీతో విలన్ గా రానా యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ దగ్గుబాటి పోరడు వాళ్ళ సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ లా తేజ డైరెక్షన్ లా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చేస్తున్నాడు. రామానాయుడు జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ మూవీ టీజర్ లా సంకెళ్లు వేసి జైల్ కి తీసుకువెళ్తున్న రానా విజువల్స్ కాస్త డైనమిక్ గానే ఉన్నాయి. ఈ మూవీల రఫ్ లుక్ తో మాసివ్ గా కనిపిస్తుండు. ఈ టీజర్ ల రానా నడిచిపోతుంటే వాయిస్ ఓవర్ల పోసాని డైలాగ్స్ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు అంటూ భగవద్గీత శ్లోకాన్ని చెబుతూనే చివరకు ఆమెనంటూ బైబిల్లున్న డైలాగ్ తో ఎండింగ్ ఇచ్చిండు. ఉరికంబం ముందు నిల్చున్న రానా నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా, నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ శ్రీకృష్ణుడి గీతాసారాన్ని ఆయన డైలాగుల్లో చెప్పిన తీరు మంచిగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీలా రానా పక్కపొంటి కాజల్, క్యాథరిన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ మూవీతో హీరోగా రానాకు ఆయన కోరుకున్న మాస్ ఇమేజ్ దక్కుతుందా లేదా అన్నది తెలవాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.